కలువాయి మండలం కుల్లూరు గ్రామంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. గ్రామీణ ప్రాంతంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహిస్తూ ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా రాజుపాలెం గ్రామంలో చెక్ డ్యాం ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించిన అధికారులు అక్కడ పనిచేస్తున్న కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు నాణ్యతను తనిఖీ చేసి హార్టికల్చర్ శాఖ ఆధ్వర్యంలో సాగు చేస్తున్న మామిడి తోటలో ఫ్రూట్ కవర్ విధానం అమలుపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. తరువాత కుల్లూరులోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ చిన్నారులకు అందుతున్న పోషకాహారం, తాగునీటి నాణ్యతను పరిశీలించారు. అలాగే వెలుగు శాఖ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కోసం ఏర్పాటు చేసిన పేపర్ ప్లేట్ తయారీ కేంద్రాన్ని సందర్శించి మహిళలతో మాట్లాడారు. పల్లె వీక్షణ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారితో పాటు పొద్దున 7:30కి ఇక్కడ రావడం జరిగింది. ముందుగా MGNREGA వర్క్ అంటే జల్ ధారా జల్ హారతి కింద ఇక్కడ ఒక చెక్ డ్యామ్ దగ్గర మంచి పని జరుగుతున్నాయి. దీనివల్ల చాలామందికి లబ్ధి పొందడం జరుగుతుంది. అది నిరీక్షణ చేయడం జరిగింది. ఆ తర్వాత స్కూల్, అంగన్వాడీ, PSC సెంటర్, ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న అన్ని ఫెసిలిటీస్ని కూడా చూడడం జరిగింది. ఈ గ్రామంలో మంచిగా అంటే ఒక ఛాంపియన్ ఫార్మర్ అంటే నెల్లూరు జిల్లాలో ఒక ఛాంపియన్ ఫార్మర్ పేరు మీద స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఒక ఫార్మర్ ఈ మ్యాంగో కవర్స్ వాడుతున్నారు. దానివల్ల మిగతా ఫార్మర్స్ కంటే అతనికి కొంచెం ఎకరాకి 1.5 టన్ నుంచి 1 టన్ ఎక్స్ట్రా క్రాప్ వస్తున్నాయి. రేటు కూడా కేజీకి 10 to 15 రూపీస్ అదనపుగా వస్తున్నాయి. ఇది ఒక మంచి ఎక్స్పెరిమెంట్ అతను చేశారు. అతని నుంచి మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవాలి, అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఈ రీసర్వే టైంలో కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. దీనివల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. సో ఈ వినూత్నమైన ఆలోచనతో ఏం చేశామంటే RDO గారు నిన్ననే అంటే నేను ఈరోజు వస్తున్నాను కాబట్టి RDO గారు నిన్న వచ్చి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టేసి చాలా వరకు గ్రీవెన్సెస్ ముందే తీసుకున్నారు. దానివల్ల మనం ఈరోజు దీన్ని సాల్వ్ చేయగలిగాం. ఉదాహరణకి ఈరోజు 11 మందికి ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్న హౌస్ సైట్ పట్టా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి. ఎందుకంటే ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఫీల్డ్ మీద వేరే పర్సన్ ఉన్నారు, కాగితాలు వేరే పర్సన్ దగ్గర ఉంది. అట్లాంటి ఇష్యూస్లో అంటే గతంలో రీసర్వే లేకపోతే సర్వే చేయకుండా వాళ్ళకి పట్టా ఇవ్వడం జరిగింది, అది చూపించలేదు. సో అదే దీన్ని సమాధానం చేయాలంటే కొంత టైం పడుతుంది. కానీ ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన గ్రీవెన్స్ని ఒక స్పెషల్ టీం పెట్టి టైం బౌండ్ మేనర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఫీల్డ్ మీద ఉన్నారు, ఎవరు లోకల్ ఉన్నారు, ల్యాండ్లెస్ ఉన్నారు, SC ST కులం నుంచి ఉన్నారు, వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ దగ్గర ఎంత భూమి ఉంది వాళ్ళకి పట్టా ఇవ్వడం జరుగుతుంది. ఇది క్లియర్ కట్గా నేను కానీ ఎమ్మెల్యే కానీ ఇక్కడే అధికారికి చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో ఇంకోటి సమస్య అంటే ఈ ఫేక్ రిజిస్ట్రేషన్స్. కొంతమంది ఇట్లాంటి ఫేక్ రిజిస్ట్రేషన్ లేకపోతే ఫేక్ పట్టాలు, ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేస్తున్నారు. సో నేను మీ ద్వారా వాళ్ళకి హెచ్చరిక ఇస్తున్నాము, ఇట్లాంటి ఇష్యూ దీనికి ఈ జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే మేము ఈ ల్యాండ్ ఇష్యూ సాల్వ్ చేయడానికి ఈ గవర్నమెంట్ చాలా ఫోకస్ పెడుతున్నారు. ఎవరైనా ఇట్లాంటి దొంగ పట్ల తయారు చేస్తున్నారంటే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటుంది. జస్ట్ ఊరికే కేసు కట్టడం కాకుండా వాళ్ళ మీద అవసరం ఉంటే PD యాక్ట్ కూడా పెడతాం.